నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏఐ ఈ రెండు అక్షరాలు వింటే చాలు ఇప్పుడు కొత్తగా పూనకాలు వస్తున్నటువంటి పరిస్థితి. అటు ప్రభుత్వాల నుంచి ఇటు యువతరం వరకు రాబోయే రోజుల్లో భవిష్యత్తు బంగారుమయం కావాలంటే ఏఐ చుట్టూనే అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి ఉందనే మాట చెప్తున్నాయి. నిజంగానే ఏఐలో అన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయా? అలానే కంప్యూటర్స్తో పోల్చి చూసినప్పుడు రోబోటిక్స్లో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కానీ మనకంటే పాశ్చాత్య దేశాలే చాలా అడ్వాంటేజ్గా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు మరి ఈ పోటీలో మన యువతరం నిలబడగలదా? అవకాశాలను ప్రభుత్వాలు అందిపుచ్చుకోగలవా? ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జేఏ చౌదరి గారు ఉన్నారు. ఐఎస్ఎఫ్ అంటే ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్, దీన్ని స్థాపించారు. కొత్త కొత్త ఐడియాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పునాదులు వేసినటువంటి వ్యక్తిగా ఆయన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. సో జేఏ చౌదరి గారితో మాట్లాడదాం. జేఏ చౌదరి గారు నమస్కారం. నమస్తే అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మాట చెప్పగానే రోబోటిక్స్ అంటే మామూలుగా మెకనైజేషన్ విషయంలో రోబో సినిమా చూసినట్టుగా ప్రజలందరూ కూడా ఇలా ఒక బుక్ ఇలా అనగానే మొత్తం చదివేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కూడా దాదాపు అదే, ఏదైనా కానీ చేసేయచ్చు దాంతో అనేటువంటి అభిప్రాయం. కానీ అసలు దాని ఇనిషియల్ బిగినింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన వాళ్ళు చెప్తున్నట్టుగా అవకాశాలు అందులో మాత్రమే భవిష్యత్తులో ఉంటాయా? ఒకవేళ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, భారతీయులు దాన్ని అందిపుచ్చుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? అది ఇంపార్టెంట్ కదా మనకి. సో ఏం చెప్తారు? ఈ ఏ అనేది ఇప్పటిది కాదండి, చాలా ఏళ్ళ క్రితమే ఏ ఉంది. కానీ అప్పుడు ఏని ఇంప్లిమెంట్ చేయాలంటే కంప్యూటర్ పవర్ ఎక్కువగా ఉండాలి, తర్వాత బ్యాండ్ విడ్త్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. ఆ రోజుల్లో కంప్యూటర్ చిన్న కంప్యూటర్ తీసుకోవాలంటే ఎంతో కాస్ట్ ఉండేది, కంప్యూటర్ పవర్ అంత ఎక్కువ ఉండేది కాదు. అందుకని ఈ టెక్నాలజీ అందరికీ తెలిసినా కూడా అది ముందుకు పోలే. ఈ గత 20 ఏళ్ళలో అసలు విపరీతమైన చేంజెస్ వచ్చాయి, పర్టికులర్ హార్డ్వేర్ రంగంలో. ఇది వరకు ఒక సిలికాన్ చిప్ ఎక్స్ పనిచేస్తే ఇప్పుడు 1 మిలియన్ పని చేస్తుంది అదే చిప్, అదే సైజులో ఉన్న చిప్. అంత చేంజెస్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడియా జీపీయూస్ ఇప్పుడు ప్రపంచంలో అన్ని కంపెనీస్ కంటే కూడా ఆ కంపెనీ నంబర్ 1 అయిపోయింది. ఎందుకంటే బికాస్ దే హ్యాడ్ దిస్ ఏఐ చిప్స్. సో ఆ టెక్నాలజీ, హార్డ్వేర్ టెక్నాలజీలో చాలా మార్పు వచ్చింది. దానికి తోడు బ్యాండ్ విడ్త్. ఇదివరకు కాలంలో నేను ఎస్టీపీ బెంగళూరు పెట్టినప్పుడు టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ అంత పెద్ద కంపెనీ, ఫస్ట్ ఎస్టీపీ కంపెనీ అది. వాళ్ళు 64 kbps స్మాల్ బ్యాండ్ విడ్త్, దానికే 40 lakhs per month దే యూస్ టు ప్రొవైడ్. అంత కాస్ట్లీగా ఉండేది. ఇప్పుడేంది మన సెల్ ఫోన్స్లో సెవరల్ మెగాబైట్స్ వితౌట్ ఎనీ ఆల్మోస్ట్ నీళ్ళు. అందుకనే 8GB RAM 16GB RAM వచ్చేసింది మొబైల్ ఫోన్స్. కరెక్ట్. అందుకని పల్లెటూరులో కూడా టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. సో ఈ చేంజ్ వచ్చిన దానివల్ల ఈ ఏఐ టూల్స్ ఇప్పుడు దే ఆర్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ అనమాట. కానీ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇదివరకు ఒక పని 10 రోజుల్లో చేసే పని ఇప్పుడు 1 hourలో అయిపోతుంది. సో ప్రొడక్టివిటీ బాగా. సో ఆ టైము వాళ్ళు దే కెన్ డూ సమ్ అదర్ థింగ్. సో దానివల్ల చాలా కంపెనీస్ బెనిఫిట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇదివరకు 100 జాబులు 1 year చేసేవాళ్ళు, ఇప్పుడు ఆ 1 yearలో 1,00,000 జాబులు చేసేదానికి కూడా అవకాశం ఉంది. అంత ప్రొడక్టివిటీ. ఎందుకంటే ప్రోగ్రామింగ్ ఈజ్ ఆటోమేటెడ్, టెస్టింగ్ ఈజ్ ఆటోమేటెడ్, తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలంటే అదే చేస్తుంది, యాప్ తయారు చేయాలంటే అదే చేస్తుంది. ఇవన్నీ కూడా నిమిషాల్లో, సెకండ్లో చేస్తాం. అదంతా ప్రోగ్రామింగ్ చేసి దానికి కాన్సెప్ట్ డిజైన్ చేయాల్సిన అయితే హ్యూమన్ బ్రెయినే కదా. అది హ్యూమన్ బ్రెయినే. దానికి ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటంటే ఇప్పుడు మీడియాలో మీరు ఏదైనా సొల్యూషన్ తయారు చేయాలి. యు ఆర్ వెరీ గుడ్ ఇన్ మీడియా ఎట్లా వర్కౌట్ అవుతుంది, వాళ్ళకి ఏమి వెసులుబాటు కావాలా, ఏమి సొల్యూషన్లు అయితే వాళ్ళకి బాగుంది. మీరు యూ కెన్ ప్రాంప్ట్ యువర్ ఏఐ మిషన్. ఓకే. ఎందుకంటే యూ హ్యావ్ ద కంప్లీట్ నాలెడ్జ్. సో ఇప్పుడు అదే ఒక ప్రాబ్లం, ఇండియాలో ఒక ప్రాబ్లం ఏంటంటే ఏఐ ఎరాలో మనకు కంప్యూటర్ సైన్స్లో, ఐటీ సర్వీసెస్లో జాబ్స్ బాగున్నాయని చెప్పి పొలోమని అందరూ బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, లేకుంటే ఏఐ ఇవన్నీ ఏదో పెట్టేశారు. ఇదివరకు ప్రతి కాలేజీలో అన్నింటిలో ఉండేవి సివిల్ ఇంజనీరింగ్. ఇంజనీర్ అంటే ఆ కాలంలో సివిల్ ఇంజనీరే, మిగతా అసలు ఇంజనీరింగ్ కాదని. అక్కడ నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారంటే ఇంజనీరింగ్ అంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్. సో దానివల్ల చాలా కాలేజీలో తీసేశారు. ఇప్పుడు యాజ్ పర్ ది వరల్డ్ ఎకనామిక్ రిపోర్ట్ లాస్ట్ ఇయర్ వాళ్ళు పబ్లిష్ చేశారు, ఫ్యూచర్ ఆఫ్ వర్క్. దాంట్లో వాళ్ళు క్లియర్గా చెప్పారు, అన్లెస్ దే హ్యావ్ ది క్రాస్ డొమైన్ స్కిల్స్. ఒక డొమైన్ ఇంకో డొమైన్ ఎట్లా అది ఇంటర్సెక్షన్ పాయింట్లో ఏమేమి ఇష్యూస్ వస్తాయి, ఆ ఇష్యూస్ ఏ విధంగా ఏఐ ఉపయోగించేసి మనం సాల్వ్ చేయొచ్చు, దానికి ఆ డొమైన్ నాలెడ్జ్ కావాలి. ఐటీ ఈజ్ ఓన్లీ టూల్ నౌ. ఓ స్క్రూ డ్రైవర్ లాగా
రైట్. అంతకంటే ఇది ఏం, ఎనీబడి కెన్ యూజ్ ఇట్. ఏ డాక్టర్ కెన్ యూజ్ ఇట్, యూ మీడియా పర్సన్ లైక్ యూ యూజ్ ఇట్. సో ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్ దిస్ థింగ్. ఆ టూల్ ఉపయోగిస్తే మీరు చేసుకోవచ్చు. అది ప్రోగ్రామ్ ఇదివరకు కంప్యూటర్ సైన్స్లో మేము ఐఐటి మెడ్రాస్లో చదువుతున్నప్పుడు ఫోర్ట్రాన్ 4, ఆ ఫోర్ట్రాన్ 4 ఎంత, ఎందుకంటే కంప్యూటింగ్ కాస్ట్ వెరీ వెరీ హై. ఎంత తక్కువ కోడ్తో ఎంత తక్కువ టైంలో మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే వాడు గొప్పోడు. సో ఆ ప్రోగ్రామింగ్ అంతా అవుట్ ఇప్పుడు. ఎందుకంటే మెమరీ విపరీతంగా ఉంది, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, కంప్యూటింగ్ పవర్ కూడా పెరిగిపోయింది, ప్రోగ్రామింగ్ కూడా అదే చేస్తుంది. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి, డొమైన్ నాలెడ్జ్. ఆ డొమైన్ నాలెడ్జ్ ఉంటే విల్ బి ఏబుల్ టు బ్రింగ్ దిస్ సొల్యూషన్స్. అది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ ఇండియా. మనకి ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి యూత్ కానీ, మనకి ఇక్కడ పెడుతున్నటువంటి కోర్సెస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి డేటా సోర్స్ కానీ ఏఐకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? మీరు డేటా సోర్స్ అన్నారు కదా, దట్ ఈస్ బిగ్గెస్ట్ థింగ్. మన ఇండియా అడ్వాంటేజ్ డేటా. ఎందుకంటే మనం 1.5 బిలియన్ పాపులేషను, అందరూ దే ఆర్ ఆల్ కనెక్టెడ్ డిజిటలీ. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. కోవిడ్ టైమ్స్లో నేను మా ఊర్లో టెంపుల్కి వెళ్తే, ఆ టెంపుల్ నుంచి బయటకు వస్తా అంటే బెగ్గర్స్ వచ్చి, సార్ నాకు డబ్బు కావాలన్నారు. నేను ప్యాకెట్ చూస్తే నా పర్స్లో అన్ని పెద్ద నోట్లు ఉన్నాయి. లేదు బాబు చిల్లర లేదు అని చెప్పి నేను కార్లో కూర్చోబోతున్నాను. ఒక యంగ్ బెగ్గర్, సార్ మీకు మీ దగ్గర జీపే ఉందా సార్ అన్నాడు. వాడి దగ్గర జీపే ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది. నా దగ్గర స్మార్ట్ ఫోన్, నా దగ్గర జీపే అకౌంట్ లేదు. So he is more advanced than me, though I was in the IT industry for several decades. That is the India strength. So మన ఇండియాలో కాశ్మీర్ టు కన్యాకుమారి తీసుకుంటే ప్రతి స్టేట్లో కూడా ఎనఫ్ డేటా, సివిల్ సప్లై డేటా కానివ్వండి, హెల్త్ కేర్ డేటా కానివ్వండి, ఎడ్యుకేషన్ డేటా కానివ్వండి, అగ్రికల్చర్ డేటా. ఈ డేటా ఈజ్ నాట్ ప్రాపర్లీ స్ట్రక్చర్డ్, ప్రాపర్లీ దాన్ని డూప్లికేషన్ చాలా ఉంటాయి. ఆ డూప్లికేషన్ అన్ని క్లీన్ చేసి ప్రాపర్ డేటా తయారు చేసి, అగ్రికల్చర్లో ఒక డేటా సెట్టు, హెల్త్ కేర్లో ఒక డేటా సెట్టు, అట్లా ప్రతి దాంట్లో ఎడ్యుకేషన్లో ఒక డేటా సెట్టు, ఇది క్లీన్ చేసి అనానమైజ్ చేసి, సో దట్ ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ దాని నుంచి పేర్లు గీర్లు ఇట్లాంటివన్నీ తీసి, మొబైల్ నెంబర్లు ఇట్లాంటివి తీసి, ఆ డేటాని మనం స్టార్టప్స్ కానీ తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఇస్తే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆ డేటా ఉపయోగించడానికి దే హ్యావ్ టు కమ్ హియర్. ఎందుకంటే ఆ డేటా మన దగ్గరే ఉంటుంది. ఆ డేటాని ఉపయోగించేసి దే విల్ ట్రైన్ ది ఏఐ మోడల్స్. ఇప్పుడు వై చైనా ఈజ్ #1 ఇన్ ఏఐ అండ్ దిస్ థింగ్. వాళ్ళు పాపులేషన్కి దే ఆల్రెడీ క్యూరేటెడ్, క్లీన్ ది డేటా, అండ్ దట్ ఆ డేటాని ఈ కంపెనీస్కి ఇస్తున్నాయి, వాళ్ళ ఓన్ కంపెనీస్కి. వాళ్ళు బిఫోర్ వాళ్ళు ఆ సొల్యూషన్ మిగతా కంట్రీస్లో ఇంప్లిమెంట్ చేసే ముందు దే హ్యావ్ టు టెస్ట్ ఇట్. ఆ టెస్ట్ చేయడానికి రైట్ డేటా కావాలి. అందుకనే డేటా ఈజ్ న్యూ ఆయిల్ అంటున్నారు. ఇప్పుడు ఏఐ వితౌట్ డేటా దేర్ ఇస్ నో ఏఐ. ఏ కెనాట్ వర్క్ వితౌట్ ఏఐ సక్సెస్ కావాలంటే డేటా ఇన్ఫర్మేషన్ బ్యాంక్ ఉండాలి. కరెక్ట్. అది ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ మన దగ్గర ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసి దాన్ని అనానమైజ్ చేసి ఇస్తే ఐ థింక్ లాట్స్ ఆఫ్ జాబ్స్ విల్ కమ్ టు ఇండియా. ఓకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు ఒక మాట మాట్లాడుతున్నారు. అమరావతి అంటే ఏ ఎండింగ్ ఐ, ఏఐ హబ్ అవుతుంది అమరావతి అంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏఐకి సంబంధించి ఒక సిటీ కడతాం అంటున్నారు. సో హైటెక్ సిటీ జనరేషన్ అయిపోయింది, ఏఐ సిటీ రాబోతుంది. అంత పొటెన్షియాలిటీ తెలుగు రాష్ట్రాల్లో ఉందా? ఉందండి, సోర్స్ ఉంది. ఎందుకంటే మన వాళ్ళు బై అండ్ లార్జ్ దే ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. అండ్ తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో ప్రోగ్రెసివ్ గవర్నమెంట్స్, దే నో హౌ ది వరల్డ్ ఈజ్ మూవింగ్, దే కెన్ టేక్ ది స్టెప్స్. అండ్ ఇప్పుడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు దే వే ఈ పుష్డ్ హైదరాబాద్ టు బికమ్ వాట్ ఇట్ ఈస్. సో అలాంటి లీడర్షిప్ ఉన్నప్పుడు దే విల్, వాళ్ళు ఏం కావాలా ఏఐకి, ఎట్లా ఉద్యోగాలు క్రియేట్ చేయాలా, దే హ్యావ్ ది మైండ్ సెట్, దే హ్యావ్ దట్ విజన్ అండ్ మిషన్ టు మేక్ ఇట్ హ్యాపన్. సో అట్లా ఏ రాష్ట్రాల్లో లీడర్షిప్ బాగుంటే వీ నాట్ టు వరీ అబౌట్ ది ఏఐని మనం ఉపయోగించుకొని, ఏదైతే ఆ బీస్ట్ వచ్చి మనం ఉద్యోగాలు తీస్తాం, ఆ బీస్టే ఉపయోగించుకొని మనం వీ కెన్ క్రియేట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ. అది ఎందుకంటే డేటా, ది హోల్ కంట్రీ ఈజ్ డేటా. బికాస్ ఆఫ్ ఆధారు ఇవన్నీ ఏ కంట్రీలో కూడా మనలాగా ఆధార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా. అందుకనే అరౌండ్ దట్ మా ఉద్యోగాలు పోతున్నాయని భయపడుకోకుండా ఆ కొత్త ఉద్యోగాలు ఏదైతే తయారు చేసి, ఓన్లీ ఇండియా ఇస్ ది కంట్రీ, యూత్ ఉన్నారు. ఆ యూత్కి ఇలాంటి డేటా సెట్ చేసేసి ఎట్లా దీన్ని ట్రైనింగ్ లాంటిది పెట్టేస్తే దే విల్ ఆల్ బికమ్ ఎంటర్ప్రినర్స్ ఆర్ దే విల్ గెట్ జాబ్స్. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ బేసిక్ ఒక ఏఐ టూల్స్? ఇప్పుడు
చాలా కళలు ఉంటాయి, గవర్నమెంట్స్ చెప్తున్నాయి ఏఐ సిటీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని. బట్ మన దగ్గర ఉన్నటువంటి మనుషులకి కానీ మ్యాన్ పవర్కి కానీ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఏఐలో షైన్ కావాలంటే ఇప్పుడు మీరు ఇదాక కంప్యూటర్ సైన్స్ అని అందరూ పొలవమంటే వెళ్ళిపోయారు. సో ఏఐలోకి వెళ్ళాలంటే అసలు ఏమి ఉండాలి బేసిక్ క్వాలిఫికేషన్స్? బేసిక్ క్వాలిఫికేషన్ ఏఐలోకి వెళ్ళాలంటే దే కెన్ బి ఎనీ డిగ్రీ. ఒక డిప్లొమా ఇన్ ఫార్మసీ పర్సన్ ఆల్సో గెట్ ఇన్ టు ఏఐ, ఎంబీబీఎస్ డాక్టర్ కెన్ గెట్ ఇన్ టు ఏఐ. తర్వాత ఎనీ ఏ ఈజ్ ఏ హారిజాంటల్ టెక్నాలజీ. ఓకే. అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉంటే ఈ కెన్ ఆల్సో బికమ్ ఏఐ ఎక్స్పర్ట్ ఇన్ అగ్రికల్చర్. సో ప్రతి వర్టికల్లో ఏ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇదివరకు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అంటే ప్రోగ్రామింగ్ నేర్చుకుంటే వాళ్ళకి వస్తుంది, అందరూ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. ఇది అట్లా కాదు. నీ ఏరియాలో యూ షుడ్ బి ఎక్స్పర్ట్. ఓకే. డాక్టర్ అంటే డాక్టర్ యూ షుడ్ బి ఎక్స్పర్ట్ ఇన్ దట్ థింగ్. దెన్ ఏ ఈజ్ అ టూల్. అది ఉపయోగించి మన మెడిసిన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్ డిస్కవరీ అంటున్నారు. ఇదివరకు ఏదైనా న్యూ వ్యాక్సిన్స్ తయారు చేయాలంటే 10-20 ఏళ్ళు పట్టేది. కోవిడ్ టైంలో సేమ్ వ్యాక్సిన్, వండర్ఫుల్ వ్యాక్సిన్ మన భారత్ బయోటెక్ కానీ వీళ్ళంతా కూడా తయారు చేసి 2 ఇయర్స్లో మొత్తం ప్రపంచానికి అంతా సప్లై చేశారు. సో డ్రగ్ డిస్కవరీ టైంని కంప్రెస్ చేసేదానికి ఏ టూల్స్ కావాలి. ఇప్పుడు ఫార్మాలో చాలా న్యూ డ్రగ్స్ అని రిలీజ్ చేస్తున్నారు. అవన్నీ కూడా నౌ దే కెన్ ఆటోమేటిక్. ఈవెన్ క్లినికల్ ట్రయల్స్ కూడా దే ఆటోమేటిక్. డిజిటల్ క్లోన్స్ తయారు చేసి దాని మీద మనుషుల మీద ఎక్స్పెరిమెంట్ చేసేవాళ్ళు ఇదివరకు. అది లేకోకుండా డిజిటల్ ట్విన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఆ టైం ఫర్ రిజల్ట్స్ ఇవన్నీ కంప్రెస్ చేస్తున్నారు. సో దానివల్ల ఫార్మా కంపెనీలు గెయిన్ అవుతున్నాయి, తర్వాత బయోటెక్నాలజీ కంపెనీస్ అవుతున్నాయి. ఆల్ హాస్పిటల్స్ ఆర్ గోయింగ్ టు యూజ్ ది ఏఐ. సో ప్రతి చోట కూడా ఏఐ వల్ల ఇండియా ఈజ్ గోయింగ్ టు గెయిన్ ది ఆపర్చునిటీ. ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు ట్రైన్ ది పీపుల్ ప్రాపర్లీ. అదొకటి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం స్పెషలైజేషన్స్ విషయంలో ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్గా వాళ్ళు చేయొచ్చు. కానీ ఇప్పుడు బేసిక్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ జనరేషన్లో అంటే జస్ట్ 10th క్లాసు +2 క్రాస్ అవుతున్న వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి ఏఐలోకి ఎంటర్ కావాలంటే? ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళే వీళ్ళందరికంటే బాగా చేసే కెపాసిటీ ఉంది వాళ్ళే. అందుకని మా ఐఎస్ఎఫ్ జూనికార్న్ ప్రోగ్రామ్ అని పెట్టాము. అంటే 8 years to 18 years లోపల ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అండ్ మా ప్రిడిక్షన్ ఏంటంటే ఫ్యూచర్ యూనికార్న్స్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ బీటెక్, ఎంటెక్, పిహెచ్డి వాళ్ళ నుంచి రాదు. ఈ ఏజ్ గ్రూప్లో వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో చూశాను నేను, మా మనవాళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు దే నో ది టెక్నాలజీ. నాకు వాళ్ళకి ఆన్సర్ చెప్పేది కష్టంగా ఉంది. రోజు మా మనవడు తాత నీకు చిప్ కాయిన్స్ అంటే ఏమో తెలుసు. నాకు తెలిసినా కూడా నాకు తెలియదు రాను. చిప్ కాయిన్స్ తాత ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగిస్తారు అని చెప్పేసాడు. తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ వాళ్ళే ఫస్ట్ యూజర్స్ అవుతున్నట్టున్నారు. నేను చిప్ కాయిన్స్ బిట్ కాయిన్స్ బదులు నేను చిప్ కాయిన్స్ ఏంటంటే చిప్ కాయిన్స్ విల్ యూజ్ చిప్టో కరెన్సీ. వాట్ ఈస్ ది చిప్టో కరెన్సీ, వాట్ ఈస్ ది చిప్ కాయిన్స్ అంటే వాడు నవ్వి తాత యూ నో దట్ పొటాటో చిప్స్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని చిప్ కాయిన్స్ తయారు చేస్తానంట. అంటే వాళ్ళు అప్లికేషన్ ఆఫ్ ది టెక్నాలజీ తెలిసిపోయింది. తర్వాత ఇంకొకటి, ఒకరోజు మా అమ్మాయి రెండో అమ్మాయి షీజ్ అ డాక్టర్. ఒకరోజు అమ్మాయి వీడు మా ఇంటికి వచ్చినప్పుడు డోపమైన్ ఏంటి పిన్ని అన్నాడు. డోపమైన్ బీయింగ్ అ డాక్టర్ షీ ఆన్సర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ వాడు 5 ఏళ్ళప్పుడు ఇన్సైడ్ డోపమైన్ ఏముంది అన్నాడు. షీ వాజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. దిస్ ఫెలో హెస్ గాట్ ది ఆన్సర్. వాడు ఎక్కడ నేర్చుకున్నాడు? మా అమ్మాయి అండి. అదే amsung.com అని ఎప్పుడు ఆ సైట్కి వెళ్తుంటాడు. అందులో ఈ అటామిక్ ఎక్స్ప్లోజను, తర్వాత ఈ ఎయిర్ హోస్టెస్ని ఎట్లా ట్రైన్ చేస్తారు, ఎందుకు వాళ్ళు నవ్వాలా, ఇవన్నీ దాంట్లో వాడు ఇంట్రెస్టింగ్ దాంట్లో చూసి తర్వాత వాడు 5 ఏళ్ళకి వాడు ఇంగ్లీషు బ్రిటిష్ యాక్సెంట్లో నన్ను గైడ్ చేస్తాడు. తర్వాత నువ్వు ప్రొనౌన్సియేషన్ ఇస్ నాట్ కరెక్ట్, నేను డల్లాస్ అంటే డల్లాస్ అట్లా కాదు ప్రొనౌన్స్ చేసింది అని చెప్పి నాకు నేర్పిస్తున్నాడు వాడు. సో అందుకని ఫ్యూచర్ జనరేషన్ను వాళ్ళు దే విల్ గెట్ ఇన్ టు ఏ వెరీ ఎర్లీ స్టేజ్. అందుకని మేము ఐఎస్ఎఫ్ యూనికార్న్స్ ప్రోగ్రామ్ పెట్టి ఇక్కడ ఆల్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో దే ఆర్ గోయింగ్ టు డూ దిస్ ఎక్స్పెరిమెంట్. వీఆర్ గోయింగ్ టు గైడ్ దెమ్. ఎట్లా వాళ్ళని ఆ ఏజ్లో ఎట్లా ట్రైన్ చేసి హౌ దే కెన్ క్రియేట్ న్యూ స్టార్టప్స్. నా ప్రిడిక్షన్ అక్కడి నుంచి ఎక్కువ స్టార్టప్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ మైండ్స్ ఆర్ వెరీ ఫర్టైల్ మైండ్స్ అండ్ దే ఆర్ అక్వైరింగ్ వితౌట్ టీచర్ ఎవరు లేరు. ఇంటర్నెట్ ఈజ్ దేర్ టీచర్. అక్కడ నేర్చుకొని వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇచ్చి చేస్తే దే విల్ బీ నెక్స్ట్ జాబ్ క్రియేటర్స్. ఓకే.
రైట్ సార్, థ్యాంక్ యూ విశ్లేషించినందుకు. ఇది ఏ టూల్స్ వినియోగానికి సంబంధించి మనం ఎక్కడ కూడా వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు. మనకున్నటువంటి డేటా బ్యాంకే ఒక పెద్ద అడ్వాంటేజ్ కాబోతుంది ఫ్యూచర్లో అని జయ చౌదరి గారు విశ్లేషిస్తున్నారు. మరోవైపు యంగ్స్టర్స్ 8 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు ఉండేటువంటి వాళ్ళలోనే ఈ కొత్త ఐడియాస్, వాటి ఇంప్లిమెంటేషన్ ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళని ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో ఏఐ హబ్గా ఇండియా మారడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.